హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ హ్యాస్ ఏ కల్చర్. ఈ వీడియోలో ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఈ చేపల వేపుడిని ప్యాన్కి అతుక్కోకుండా తక్కువ ఆయిల్తోనే ఈజీగా అండ్ టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చేపల వేపుడిని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చేప ముక్కల్ని తీసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసి వాటర్లో బాగా వాష్ చేసుకొని రెడీ చేసుకోవాలి. చేపల వేపుడికి చేపల ముక్కలు అనేవి మరీ మందంగా ఉండకూడదు, అలా అని మరీ పలుచగా ఉండకూడదు. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా తీసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే అరవదబ్బ నిమ్మరసాన్ని కూడా తీసుకోవాలి. నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడం వల్ల చేప ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లో ఈజీగా మసాలా అనేది రెడీ చేసుకోవచ్చు. మసాలా అనేది ఇలా రెడీ చేసుకొని చేప ముక్కలకి పట్టించితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. చేప ముక్కలని మీడియం సైజ్ ముక్కలుగానే రెడీ చేసుకోవాలి. అప్పుడైతేనే మసాలా లోపల వరకు వెళ్ళి చేపల వేపుడు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద సైజు ముక్కలుగా రెడీ చేసుకుంటే మసాలా అనేది లోపల వరకు వెళ్ళకుండా బయట వరకు క్రిస్పీగా రెడీ అయ్యి లోపల చప్పగా ఉంటుంది. అన్ని మసాలాలు యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మసాలా పేస్ట్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని చేప ముక్కలకు పట్టించుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కలకి 2 సైడ్ల మసాలా అనేది బాగా పట్టించాలి. ఇలా మిగిలిన ముక్కలు కూడా మసాలా అనేది బాగా పట్టించి రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కలకి మసాలా అంతా బాగా పట్టించి ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చేప ముక్కలను ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చేప ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ని తీసుకోవాలి. మందపాటి ప్యాన్ తీసుకోవడం వల్ల చేప ముక్కలు అనేవి ప్యాన్కి అతుక్కోకుండా బాగా ఫ్రై అవుతాయి. ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కొంచెం వేడి వచ్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల వేపుడికి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి. తక్కువ ఆయిల్తోనే టేస్టీగా క్రిస్పీగా ఈ చేపల వేపుడు అనేది రెడీ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేప ముక్కలు అనేవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, చేప ముక్కలు అనేవి ప్యాన్కి అతుక్కోకుండా బాగా ఫ్రై అయ్యాయి. ఇలాగే మిగిలిన ముక్కలను కూడా రెండో వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. రెండు వైపులా చేప ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఫైనల్గా కరివేపాకుని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వేడివేడిగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.